హర హర మహాదేవ, హర హర మహాదేవ. 20 గ్రామం నుండి శ్రీ గుప్తేశ్వర స్వామి ఆధ్వర్యంలో మన పూర్వతి అమ్మవారికి 20 గ్రామం నుండి సారి కవులు పట్టుకెళ్ళడం చాలా ఆనందకరం అండి. ఇది 3వ సంవత్సరం వారసత్వంగా పూర్వతి అమ్మగారు మా ఆడబిడ్డగా భావించి మేము సారికాలను పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఇది 3వ సంవత్సరం అండి. ఇంత జనం కనీసం 300 జనంతో మొత్తం మహిళలతో అందరూ కలిసి 300 మంది ఈ సారికాలను పట్టుకెళ్తున్నాం పిఠాపురం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పూర్వతి అమ్మగారు ఆ గుప్తేశ్వర స్వామి మా గ్రామాన్ని సర్వం రక్షించాలని, మా ప్రజలు అందరూ వర్షాలు పడాలని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. మహాదేవ, శంభో శంకర, ఓం శక్తి. మేము 10వ శక్తి పీఠమైన పురుహూతి అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నాము. మా ఆడబిడ్డకి మేము ఎంతో ఆనందంగా కాలినడకని 300 జనంతో 9 కిలోమీటర్ల దూరంతో అమ్మకి మేము ఎంతో ఆనందంగా సారి పట్టుకెళ్తున్నాము. అమ్మవారి దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని, ఆ శివయ్య ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని, వర్షాలు ఆ తల్లి మాకు ఈ రోజు నుంచి రేపు నుంచి వర్షం మొదలెట్టాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శక్తి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. హర హర మహాదేవ, శంభో శంకర. మేము గత 2 సంవత్సరాలు అమ్మవారికి మా 20 గ్రామం నుంచి ఈ అమ్మవారికి సారికావుళ్ళు బోనాలని పంపించడం ఆనవాయితీగా మా మహిళామణులు వీళ్ళంతా ఈ కార్యక్రమం మహా గొప్పగా 2 సంవత్సరాలు చేశారు. 3వ సంవత్సరం ఎండలు ఎక్కువ కాసేస్తున్నాయి, వర్షాలు అవి పడట్లేదు, ఇక్కడ పశువులకి పంటలకి అన్న ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొంచెం భయపడతా ఈ సంవత్సరం చాలా చిత్తశుద్ధిగా చేయాలని చెప్పి 15 రోజుల ముందు నుంచి
తక్కువ 200 మంది మహిళలు రోజు రాత్రులు గుళ్ళ దగ్గర కూర్చొని ఈ కార్యక్రమం ఎలా చేద్దాం ఏంటని వాళ్ళంతా ఎంతో కష్టపడి ఇవాళ ఈ కార్యక్రమం జరగడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం మొత్తం అంతా ఆ మహిళమణులు ఎంతో చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో అక్కడి నుంచి కూడా అమ్మ మీరు నడలేకపోతున్నారు, ఎండ కదా, ఏదో కొంచెం అన్న పానీయాలు ఏం తీసుకోలేదు, మీరు ఆటో ఎక్కండమంటే లేదు, మేము 2 సంవత్సరాలు కూడా అంత ఈ సంవత్సరం ఎండ అయినా సరే ఇలాగే వెళ్తామని అంటున్నారు. అది మా విరవలో మహిళమణులు ఇంత గౌరవప్రదంగా దైవభక్తి ఇంత ఆధ్యాత్మ చింతనలో ఉండడం కోసం మేము అటువంటి ఊరిలో మేము బతుకుతున్నాం అంటే మాకు చాలా ఆనందంగా గర్వకారకంగా ఉంది. మా గ్రామం పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం ఇంకా గర్వకారకంగా ఉంది. మాకు భగవంతుడు మహాశివుడు ఇక్కడ కుంతిమాత స్వామి గుడి కింద ఇక్కడ ఉండడం, ఇక్కడ అమ్మవారి 10వ శక్తిపీఠంగా నిలవడం, ఇలాంటిది మాకు అంతా ఇక్కడ చాలా గొప్పగా జరగడం, ఈ కార్యక్రమం చాలా బాగా ఆనందంగా ఒక సంవత్సరం చాలా కనులోనికొంతంగా జరగడం, మాకు మా వాళ్ళంతా కూడా మగవాళ్ళు వాళ్ళకి సెక్యూరిటీగా సంరక్షించుకొని ప్రతి చోట వెళ్తుంటే వాళ్ళు ఏదో అడిగి ఇలా కొంచెం తాగడానికి మంచినీళ్ళు వాటర్ అని వచ్చేవాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేయడం, వీళ్ళ కష్టానికి తగినట్టుగా అమ్మవారు అలాగే ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు మా మాతృమూర్తులు అడిగినట్టుగా ఈ వర్షాలు అన్ని సక్రమంగా ఉండి అందరూ ఆయురాగ్రహంలో ఉండి పిల్ల పాపలతో సంతోషంగా ప్రజలంతా సుఖోజయంగా అంతా బాగుండి దేవాలయం అండి. వాళ్ళు కూడా ముందెళ్ళి మా వాళ్ళు టీము ఈ పద్మావతి సేవా సమితి అనే ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వీళ్ళ పెద్దలు వెళ్ళి ముందు మొత్తం ప్రణాళిక సిద్ధంగా అక్కడికి వెళ్ళి ఏం రావాలి ఎలా రావాలి ఏంటనేది వాళ్ళు వెళ్ళి మాట్లాడి మాకు వచ్చి ఇక్కడికి వచ్చి ఉన్న టీంకి చెప్పి ఇలా చేస్తారండి. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మాకు ఇండోమెంట్ ప్రకారంగా అక్కడ దేవస్థానం మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ చేసి వాళ్ళకి ఏమి కావాలన్నది దేవస్థానం నుంచి వాటర్ ప్యాకెట్లు మజ్జిగ సరఫరా ఇది చేసి మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా కూల్ డ్రింక్స్ దారి పొడవకే తాగడానికి తినడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి. గుడి యాజమాన్యం ఎప్పుడు కూడా మాకు ఇంట్లో మాతృమూర్తులు అంటే సొంత ఆడబిడ్డల్లో చూసుకొని తీసుకెళ్లి చాలా గౌరవప్రదంగా చూస్తారండి.